రామ్ రహీం ఈశ్వర అల్లా తేరే నామ్. ఇలా భారతదేశంలో మనకందరికీ సుపరిచితులే ఈ యొక్క దేవతామూర్తులు. రాముని గారిని, కృష్ణుడు కానీ, యేసుక్రీస్తు కానివ్వండి, అలాగే అల్లా కానివ్వండి, గౌతమ బుద్ధుడు కానివ్వండి, మరి ఎవరైనా సరే ఈ యొక్క మహానుభావులు, మహాపురుషులు, దైవ స్వరూపులు, మనం వీళ్ళందరినీ గౌరవిస్తూ ఉంటాం. కాకపోతే మరి అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని వక్రీకరణలు జరుగుతాయి, వ్యంగ్యం కూడా జరుగుతుంది. ఈ వ్యంగ్యంలో హాస్యభరితం కోసం తప్ప నిజానికి విమర్శించాలన్న ఆలోచన ఎవరికీ ఉండదు. అప్పుడప్పుడు మనం కొన్ని సుబ్బిశెట్టి కథలు కూడా వింటుంటాం. గత ప్రభుత్వం ఈ యొక్క సుబ్బిశెట్టికి సంబంధించినటువంటి విషయంలో ఆ పుస్తకాన్ని నిషేధించింది. అదేమంటే ఆ నాటక రంగంలో ఓ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉందని చెప్పడంతో అప్పట్లో ఆ పుస్తకాన్ని, ఆ నాటకాన్ని కూడా నిషేధించారు. అంటే కళలకు, సంస్కృతికి, సాంప్రదాయాలకు నిలయమైనటువంటి భారతదేశంలో ఇలాంటి కళలపై నిషేధం విధించడం ఎంత మాత్రం సమంజసం కాదు. అయితే ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే ప్రస్తుతం రామాయణ్, మరి భారతదేశ చరిత్రలో రాముడు సీతకు సంబంధించినటువంటి విషయంలో ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది. రాముడు యుగపురుషుడు, ఆరాధ్య దైవం, కోట్ల మంది ప్రజలకు రాముడు ఆరాధ్య దైవం. అయితే రామాయణానికి సంబంధించినటువంటి విషయంలో కేవలం మనం రామాయణాన్ని కాకుండా మరి రామాయణానికి సంబంధించినటువంటి కథలను సంబంధించిన విషయాల్లో అనేక కావ్యాలు, అనేక గ్రంథాలు, కవులు ఎంతోమంది రాశారు. కానీ రాముడు సీత అనేది మాత్రమే మనకు రామాయణం అంటే గుర్తు వచ్చేది. కానీ ఇక్కడ మహారాష్ట్రలోని బాంబే ఐఐటిలో గత నెలలో ఓ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం ఏమంటే పర్ఫార్మింగ్ ఆర్ట్ ఫెస్టివల్. అంటే లలిత కళలకు సంబంధించినటువంటి కళలకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ చూపించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఐఐటి విద్యార్థులు రూపొందించారు. ఈ విద్యార్థులు రూపొందించే కార్యక్రమంలో భాగంగా రామాయణంలో ఉన్నటువంటి ఓ భాగాన్ని రహోవన్ అనే పేరుతో అక్కడ ఉండే విద్యార్థులు ఈ యొక్క ప్రదర్శన ఇచ్చారు. అయితే రహోవన్ అనే కార్యక్రమంలో రాముణ్ణి కించపరిచారన్న ఉద్దేశంతో కొందరు నేతలు, కొందరు నాయకులు, ముఖ్యంగా సంఘ్ పరివార్కు చెందినటువంటి కొందరు నాయకులు ఆ నాటకం వేసిన విద్యార్థులపై ఫిర్యాదు చేశారు. అయితే నాటకాన్ని ప్రదర్శించింది మాత్రం మార్చ్ 31, 2024లో. అయితే ఈ విషయానికి సంబంధించినటువంటి సంఘ్ పరివార్ ఫిర్యాదు చేయడంతో జూన్ 4వ తేదీన ఆ నాటకంలో ప్రదర్శించినటువంటి విద్యార్థులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు జారీ చేయడం కాకుండా తమ యొక్క వాదన ఖచ్చితంగా వినిపించే విధంగా సమాధానం చెప్పాలని జూలై 31వ తేదీని డెడ్లైన్గా విధించారు. అంటే కళాకారులు తమ యొక్క స్వేచ్ఛను, తమ యొక్క భావ ప్రవ్యక్త స్వేచ్ఛను, అలాగే తమ వాక్ స్వాతంత్రాన్ని కూడా ప్రదర్శించడం తప్పు అన్న విషయాన్ని సంఘ్ పరివార్ తన ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇక్కడ 8 మంది విద్యార్థులను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే ఐఐటి బాంబేకి సంబంధించినటువంటి ఈ యొక్క సంఘటనలో 8 మంది విద్యార్థులకు దాదాపుగా ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున జరిమానా విధించారు. అంటే కళలకు సంబంధించిన విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమకు అనుకూలంగా మాత్రమే నాటకం కూడా ఉండాలని కోరుకోవడం సంఘ్ పరివార్ యొక్క ఉద్దేశమని ఇక్కడ స్పష్టమవుతుంది. సాధారణంగా కళల్లో, నాటక రంగంలో మరి హాస్యం, చతురత అన్నీ ఉంటాయి. అందులో భాగంగానే రాముడి యొక్క విషయంలో విద్యార్థులు రహోవన్ పేరుతో కాస్త వ్యంగ్యంగా ఇందులో ప్రదర్శన ఇచ్చారంట. ఆ వ్యంగ్యానికి సంబంధించిన విషయంలోనే సంఘ్ పరివార్ ఫిర్యాదు చేయడంతో 8 మంది విద్యార్థులకు ₹1,00,000 పైగా జరిమానా విధించారు ఒక్కొక్కరికి. మరి అంటే ఇక్కడ కనీసం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా కళలను కూడా చెప్పుకునే పరిస్థితిలో రాబోయే రోజుల్లో ఉండవన్న విషయాన్ని ఈ యొక్క సంఘటనలు మనం గుర్తు చేస్తున్నాయి. అంటే వాక్ స్వాతంత్రానికి కత్తెర వేస్తున్నారు, అలాగే కళలకు కత్తెర వేస్తున్నారు, మరి అలాగే గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసిన ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం జరుగుతుందన్న విషయాన్ని ఈ యొక్క సంఘటనలు గుర్తు చేస్తుంది. అందుకే నాటకాన్ని నాటకంగానే చూడాలి, సినిమాను సినిమాగానే చూస్తున్నాం కదా, మరి నాటకాన్ని నాటకంగానే చూడాలి. కానీ కాస్త ఆసక్తికరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ విద్యార్థులు రహోవన్ పేరును కాస్త వ్యంగ్యంగా చేస్తూ హాస్యభరితంగా తీర్చిదిద్దారు. అంటే అసలు ఆ ఫెస్టివల్ యొక్క పేరే పెర్ఫార్మెన్స్
ఆర్ట్ ఫెస్టివల్. మరి పర్ఫార్మెన్స్ ఆర్ట్ ఫెస్టివల్లో ఫెస్టివల్ అంటే పండుగ సందర్భంగా విద్యార్థులు సరదాగా చేసినట్టే కానీ ఎవరిని ఉద్దేశించి కాదనే విషయాన్ని కూడా ముందుగానే స్పష్టం చేశారు. కానీ సంఘ్ పరివార్ చేసినటువంటి ఫిర్యాదుతో నాటకంలో పాల్గొంటే ఆ విద్యార్థులకు జరిమానాగా శిక్షగా ₹1,00,000 విధించడం మరీ దారుణం. ప్రభుత్వ విధానాలు ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో మేధావి వర్గాలపై కూడా ప్రభుత్వాలు ఇలాంటి దమనకాండతో కేసులు పెట్టించి విధించే అవకాశం ఉంది. అందుకే కళ్ళకు ప్రాణం పోయాలి, స్వేచ్ఛకు ఊపిరి పోయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ రౌహన్ విద్యార్థులకు సపోర్ట్గా ఉండాలని నెటిజన్లు కోరుతున్నారు. థ్యాంక్ యూ.